Even mother can forget. ఒక తల్లి అయినా మరవవచ్చు. Sometimes mothers go to fetch some water from a distant place. కొన్నిసార్లు తల్లులు నీళ్లు తీసుకురావడానికి దూర స్థలాలకు వెళ్ళి రావాల్సి వస్తుంటుంది. But they forget their child sometimes. ఆ సమయాల్లో వారు తమ పిల్లల్ని మర్చిపోతుంటారు. But God cannot forget. కానీ దేవుడు వారిని మర్చిపోడు. Her friend comes and talks to her. ఆ సమయాల్లో ఎవరైనా మీ స్నేహితులు మీకు ఎదురుపడి మాట్లాడుతున్నారనుకోండి, దాంట్లో పడి మీరు మర్చిపోతూ ఉంటారు. But God cannot forget. కానీ దేవుడు ఆ రీతిగా మరవడు. 16th verse. 16వ వచనము. Behold, I have engraved you on my palms of my hands, and thy walls are continually before me. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుటనున్నవి. Your walls are continually before me. నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నవి. First he says nursing child. మొట్టమొదటగా ఆయన చంటి పిల్ల గూర్చి చెప్తున్నాడు. Yeah, nursing child. పాలు తాగేటువంటి చంటి బిడ్డ కొరకు. Not a young woman in teens. అంతేగాని ఒక యవనస్తుల గూర్చో లేక పెద్ద వారి కొరకు ఆయన ఇక్కడ చెప్పడం లేదు. He is treating you as a nursing child. ఆయన నిన్ను ఒక చంటి బిడ్డగా ఎంచుతున్నాడు. Mothers, even before the child cries, they attend their needs of the child. ఒక చంటి బిడ్డ ఏడువక ముందే ఒక తల్లులు ఏం చేస్తారంటే వారి అవసరతలను గుర్తెరిగి వాటిని తీరుస్తారు. They feed the child at the right time. వారు సరి అయిన సమయంలో ఆ చంటి బిడ్డను పోషిస్తూ ఉంటారు, పాలిస్తారు. That is the relationship between a child and a mother. ఒక తల్లికి ఒక చంటి బిడ్డకు ఉండే సంబంధం అనేది ఆ రీతిగా ఉంటుంది. So at the time of crucifixion, సిలువ వేయబడేటువంటి సమయంలో the disciples fled away. యేసు యొక్క శిష్యులు కేవలము వారు అందరూ కూడా చెదిరిపోయారు. The mother was there at the foot of the cross. కానీ యేసు తల్లి మాత్రము ఆ యొక్క సిలువ యొద్దనే ఉంది. She could not go away from that place. ఆమె ఆ స్థలాన్ని విడిచి వెళ్ళలేకపోతుంది. Yeah, that is the heart of a mother. ఒక తల్లి యొక్క మనసు అంటే ఆ రీతి ఉంటుంది. She stood at the cross. ఆమె ఆ సిలువ యొద్దనే నించుంది. We see during the reign of King Solomon, మనము రాజైన సొలొమోను రాజ్యాధికారం చేస్తున్న సమయంలో 2 prostitutes, they came to him ఇద్దరు వేశ్యలు వచ్చారు, claiming the living child as theirs. ఏమని చెప్తూ ఉన్నారంటే వారు ఆ ఇద్దరు స్త్రీలు వచ్చి ఆ బ్రతికి ఉన్న బిడ్డ నాది, చనిపోయినది నాది కాదు అనేటువంటి వాదంతో వారు వచ్చారు. Each one were telling the same thing. ఆ ఇద్దరు అదే రీతిగా చెప్తున్నారు, This living child is mine. ఈ బ్రతికి ఉన్న బిడ్డ నాది. And the other woman also saying the same thing. అదే రీతిగా ఇంకో ఆ స్త్రీ కూడా బ్రతికి ఉన్నది నాది అని చెప్తుంది. How you can solve that problem? అప్పుడు మీరు ఏ రీతిగా అటు సమస్యను పరిష్కరిస్తారు? God gave wisdom to Solomon. కానీ దేవుడు సొలొమోనుకు అటు జ్ఞానం ఇచ్చాడు. He asked them to bring a sword. అప్పుడు సొలొమోను చెప్తున్నాడు, ఒక ఖడ్గము తీసుకురండి. Now both of them, they are looking at the sword. ఇప్పుడు ఆ ఇద్దరు స్త్రీలు ఆ ఖడ్గం వైపే చూస్తున్నారు. So cut this child into 2. ఆ బ్రతికి ఉన్న బిడ్డను రెండుగా విభజించండి అనేసి రాజు చెప్తూ ఉన్నాడు. Give 1 piece to one woman, ఒక ముక్క తీసి ఒక స్త్రీకి ఇచ్చేయండి, and the other piece to the other woman. ఇంకో ముక్క తీసి ఇంకో ఆమెకి ఇచ్చేసేయండి. You tell me what the real mother say. మీరు చెప్పండి, నిజమైన తల్లి ఏం చెప్తుంది? The real mother immediately say, Babo, don't do that, don't do that. నిజమైన తల్లి అయితే, బాబోయ్ దయచేసి ఆ రీతిగా చెయ్యవద్దు అని గోజాడుతుంటుంది. Then immediately he said, అప్పుడు వెంటనే ఆ రాజు చెప్తున్నాడు, give that child to that woman who is crying. ఎవరైతే ఏడుస్తున్నారో ఆమెకే ఆ బిడ్డని ఇవ్వండి అని. And that mother was telling, let that child be with her. ఆ తల్లి ఏమంటుంది అంటే, కావాలంటే నా బిడ్డను ఉంచుకోనివ్వండి ఆమెతోనే, but don't cut it. అంతేగాని ఆ బిడ్డను మాత్రము చంపేయవద్దు. That was the heart of a mother. అది ఒక
తల్లి యొక్క మనసు అంటే. Why did she lose that child? ఎందుకు ఆ బిడ్డను కోల్పోవాలి అని Why అనుకుంటారు? did she lose that child? ఎందుకు ఆమె ఆ బిడ్డను కోల్పోవాలి? In the middle of the night. అర్ధరాత్రి సమయాల్లో She is a sleepy woman. ఆమె ఒక Some of you women, you are so sleepy. ఆ స్త్రీ కేవలం నిద్రపోతైనటువంటి స్త్రీ. She laid herself on that child. ఆమె ఆ నిద్రలో ఆ బిడ్డ పైన పడిపోయింది. Because of your sleep, నీ నిద్రను బట్టి you are losing many souls. నువ్వు ఎన్నో ఆత్మలను నువ్వు కోల్పోతున్నావు. But there is a sword. కానీ ఇక్కడ ఒక ఖడ్గం ఉన్నది. Come to the king. రాజు యొద్దకు రా. Come to Jesus. యేసు యొద్దకు రా. He will show the sword. ఆయన నీకు ఖడ్గంను చూపిస్తాడు. He will show you the cause. ఆయన నీకు కారణం ఏంటో అనేది How చూపిస్తాడు. you are losing the souls. ఏ రీతిగా నువ్వు ఆత్మలను కోల్పోతున్నావు అనేది చూపిస్తాడు. God will rebuke you. దేవుడు నిన్ను గద్దిస్తాడు. You are seeing many souls coming to us. మీరు ఎంతో మంది ఆత్మలు మన యొద్దకు రావడం చూస్తున్నారు. With your sleep, you are losing the souls. కానీ నీ నిద్రను, నీ మత్తును బట్టి ఆత్మలను నువ్వు కోల్పోతున్నావు. What did he say? 1 Kings, మొదటి రాజులు 3rd chapter, 3వ అధ్యాయము 26th verse. 26వ వచనము. అంతటా బ్రతికియున్న బిడ్డ యొక్క తల్లి తన బిడ్డ విషయమై పేగులు తరుగుకొని That పోయినదై, is the thing. Their bowels yielded up. ఆమె తన పేగులు తరుగుకుపోయినదై అని That రాయబడి is the ఉన్నది. love of a mother. అది ఒక తల్లి యొక్క మనసు అంటే. So you must know the love of a mother. నీవు ఒక తల్లి ప్రేమ అనేది ఏ రీతి ఉండాలో తెలుసుకోవాలి. But God's love is more than that. కానీ దేవుని ప్రేమ దాని అంతటి కంటే కూడా ఇంకా గొప్పది. Again, let us read 15th verse of 49th chapter of Isaiah. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 15వ వచనం మరొకసారి చూద్దాం. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను. The mothers may forget sometimes. వారైనా కొన్నిసార్లు మరచుదురేమో కానీ నేను మరువను అంటున్నాడు. When they are looking at the TV, వారు టీవీ చూస్తూ ఉండి అలా మర్చిపోతారు. one mother did like that. ఒక తల్లి అదే రీతిగా చేసింది కూడా. She lost the child. ఆమె తన బిడ్డను పోగొట్టుకుంది. She went to the other house ఆమె వేరే పొరుగు వారి ఇంటికి వెళ్ళిపోయింది. to watch the TV. టీవీ చూడడానికి వాళ్ళ ఇంటిని వదిలి వెళ్ళింది పక్కింటికి. She was hearing the cries of the child. ఆ సమయంలో ఆమె తన బిడ్డ ఏడవడం అనేది వింటుంది. She put the mosquito coil near the child. ఆమె ఏం చేసిందంటే వచ్చే ముందు ఒక దోమల చక్రం తీసి అక్కడ ఆ బిడ్డకు దగ్గరలో వెలిగించింది. And put the fan. ఆ తర్వాత ఒక ఫ్యాన్ పెట్టింది అక్కడ. And also she put the mosquito net also. అంత మాత్రమే కాదు, ఆమె ఆ దోమల తెర కూడా ఆ బిడ్డకు పెట్టింది. Mosquito net. ఆ దోమల తెర Outside mosquito coil. బయట వైపేమో దోమల చక్రం. Opposite to that a stand fan. దానికి ఎదురుగా దోమల చక్రానికి ఎదురుగా ఒక ఫ్యాన్ పెట్టింది. And she was immersed in the scenes. ఆ రీతిగా పెట్టి వెళ్ళిపోయి ఆమె ఆ టీవీలో ఎంతో నిమగ్నం అయిపోయింది. By the time she returned, ఆమె ఆ టీవీ చూడడం అయిపోయి తిరిగి వచ్చే సమయానికి that child died. ఆ బిడ్డ చనిపోయాడు. Many people are there forgetting their children. చాలా మంది తమ బిడ్డలను మర్చిపోతూ ఉంటారు. But here God says, can a woman forget the nursing child? ఒక చంటి బిడ్డను తన తల్లి మరిచినా మరవవచ్చును. But God says, I will never forget you. కానీ దేవుడు చెప్తున్నాడు నేను నిన్ను ఎన్నడూ మరువను అని. When we look at the newspapers, we get the news. మనము వార్తా పత్రికలు చూస్తున్నప్పుడు అందులో వార్తలు చూస్తూ ఉంటాము. Some mothers, కొంతమంది తల్లులు they throw the illegal children on the dustbin. కొంతమంది వివాహేతర సంబంధాలను బట్టి కనిన తమ పిల్లలను ఆ రోడ్డు ప్రక్కన పడేస్తూ ఉంటారు. Some mothers are cruel mothers. కొంతమంది తల్లులు ఆ రీతిగా క్రూరత్వంతో నింపబడిన వారిగా ఉంటారు. What a sad thing. ఎంత విచారకరమైన The world సంగతి. is full of these stories. ప్రపంచమంతా కూడా ఇట్టి సంఘటనల ద్వారానే నింపబడి ఉంటుంది. Many children, they don't know the seriousness of sins. ఎంతో మందికి పాపము యొక్క భయంకరత్వం అనేది తెలియడం లేదు. Before their children, తమ పిల్లల ముందే they sin.
వారు పాపం చేస్తూ ఉంటారు. They don't know what will be the repercussions afterwards. తర్వాత రాబోయేటువంటి పర్యవసనాలు ఏ రీతి ఉంటాయి అనేది వారు గ్రహించలేకపోతున్నారు. Some fathers, they live in adultery. కొంతమంది తండ్రులు వ్యభిచారంలో జీవిస్తూ ఉంటారు. Some mothers, they live in adultery. మరి కొంతమంది తల్లులు తమ వ్యభిచార జీవితాల్లో అదే రీతిగా కొనసాగుతారు. Their children fully know what they are doing. పిల్లలకు వారి తల్లిదండ్రులు ఏం చేస్తా ఉన్నారు అనేది స్పష్టంగా వారికి అర్థమైపోతూ They ఉంటుంది. are cruel parents. వారు ఎంతో కఠినమైనటువంటి తల్లిదండ్రులుగా ఉన్నారు. Dear father and mother, how are you? ప్రియ తల్లి తండ్రులారా, Are మీరు you ఏ a రీతిగా cruel ఉన్నారు? father or a cruel mother? క్రూరత్వంతో నింపబడిన తల్లిగా తండ్రిగా నువ్వు ఉంటున్నావా? But look at God. దేవుని వైపు చూడు. You are forgetting your children. నీవు నీ పిల్లల్ని మర్చిపోతున్నావు. You are forgetting that they will go to hellfire. నీవు వారు నరకాగ్నికి వెళ్ళిపోతారు అనేటువంటి సంగతి You are మరుస్తున్నావు. not taking care of them. వారి గూర్చినటువంటి జాగ్రత్త నువ్వు తీసుకోవడం లేదు. Even some foolish children, కొంతమంది అవివేక పిల్లలు కూడా, when they want to go to their relatives' houses, ఈ పిల్లలు కూడా వారు తమ బంధువుల ఇళ్ళకు వెళ్ళినప్పుడు, we want to go to our auntie's house, మేము మా ఆంటీ ఇంటికి వెళ్ళాలి, we want to go to our uncle's house, మేము మా అత్తయ్యో లేకపోతే మామగారి ఇంటికో వెళ్ళాలి అని, the vacation is coming. సెలవు దినాలు వస్తూ ఉన్నాయి. These foolish parents, they coolly send them. అలా చెప్పినప్పుడు ఈ అవివేకమైన తల్లిదండ్రులు ఎంతో నిమ్మలంగా నెమ్మదిగా వారిని పంపిస్తారు. Foolish parents. కేవలం అవివేకమైన తల్లిదండ్రులు. So they think they're innocent children. ఆ రీతిగా వారు ఏమనుకుంటారు అంటే అమాయకమైన పిల్లలు కదా అనుకుంటారు. They don't know what is happening there. అక్కడ ఏం జరుగుతుందో అనే విషయాలు వీరికి ఏమాత్రం They తెలియదు. learn many bad things there. అక్కడికి వెళ్ళి వారు ఎన్నో చెడ్డ విషయాలు అన్ని These నేర్చుకుంటారు. foolish parents, they don't know they're spoiling their children. ఈ అవివేకపు తల్లిదండ్రులకు తెలియదు వారు కేవలం తమ పిల్లల్ని పాడు చేసుకుంటున్నాము అనే విషయము. They send them వారిని పంపించేస్తారు. and they spoil them. ఆ రీతిగా పంపించి వారిని పాడు God is not చేస్తున్నారు. like that. కానీ దేవుడు ఆ రీతిగా ఉండడు. Even the mother may forget their child, ఒక తల్లి తన బిడ్డను మరవవచ్చును, but God does not forget you. కానీ దేవుడు నిన్ను మరవడు. Obey God. దేవునికి విధేయత Love చూపించు, God. దేవుని ప్రేమించు.